తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట నిన్నటి దినానికి ఒక విధంగా ఇది ఎక్స్టెన్షను. యేసు ప్రభువును బట్టి, ఆయన లోకమేడలు చూపించిన ప్రేమను బట్టి, లోకంలో మానవులందరూ కూడా ఏ విధంగా జీవించాలి అని మనకి నేర్పిన బోధన బట్టి పౌలు గారు అయితే కనుక ఈరోజు టర్కీ దేశంలో ఉందండి. ఎఫ్సి పట్టణం అనుకున్నప్పుడు టర్కీ దేశంలో ఉంది. పూర్వకాలం దాన్ని ఆసియా మైనర్ అనేవారు. ఆ సంఘములో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి అయితే కనుక ఈ మాట ఆయన చెప్తున్నారు. ఈరోజు మనందరికీ కూడా ఇదైతే కనుక ఖచ్చితంగా అనుసరణీయం. మనమందరము కూడా ఈ మాటలో ఉన్న భావాన్ని గుర్తెరిగి మనము కూడా ఈ మాట చొప్పున జీవించాలి. ఏమి అనుకున్నప్పుడు అంటున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె. పిల్లల్లో ఉన్నారు, ప్రియులైన పిల్లలు ఉన్నారు. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు దేవుడు. మనము కూడా దేవునికి ఏదో పిల్లలు పుట్టామని కాదండి. తల్లి కన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బిడ్డల కిందనే లెక్క. తల్లి చాలామంది బిడ్డలు కనొచ్చు, తండ్రి కూడా చాలామంది పిల్లలు ఉండొచ్చు. కానీ ఇందులో ఎంతమంది అయితే కనుక దేవుని మనస్సెరిగి నడుస్తారో వారు ప్రియులు. పిల్లలే కదా అందరూ సమానం అనుకోండి. ఆస్తిపాస్తులకు ఒకరు వాళ్ళు సమానం ఆ వారసత్వం ఉంటుందేమో. తల్లిదండ్రులు వారసత్వానికి సంబంధించి ఆస్తిపాస్తులు అయితే కనుక పిల్లలందరికీ సమానంగా పంచుతారేమో. కానీ ప్రేమాప్యతల దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ ఒకేలా ఉండవాడు. వారి యొక్క నడవడికను బట్టి, వారు చేసే పనులను బట్టి అయితే కనుక తెలియకుండా తల్లిదండ్రులు వారి మీద నమ్మకం పెట్టుకుంటారు. ఒకవేళ మేము లేకపోతే కనుక మా పక్షాన ఒకరి కుటుంబాన్ని నిలబెట్టడానికో వంశాన్ని కొనసాగించడానికో ఈ వ్యక్తులైతే కనుక పనికొస్తారని కొంతమంది మీద మాత్రమే నమ్మకం పెట్టుకుంటారు. ఎందుకు అంటే కనుక వాళ్ళు దేవుని యొక్క మనస్సెరిగిన వారుగా ఉంటారు కదా, తల్లిదండ్రుల యొక్క మనస్సెరిగిన వారుగా ఉంటారు కదా అని ఇక్కడ చెప్పేటప్పుడు కూడా ప్రియులైన పిల్లల వలె మీరున్నారు. నేను కూడా దేవుని కుమారుణ్ణే అని ఊరికే తీసేకండి. అందరము కూడా దేవుని పిల్లలమే కదా అన్న ఉద్దేశంతో చులకనగా మాట్లాడకండి. దేవుడైతే కనుక లోకంలో ఉన్నవారు అందరినీ కూడా తన పోలిక చొప్పునే పుట్టించాడు కనుక అందరము కూడా దేవుని పిల్లలమే కాదనట్లేదు. కానీ ఎవరైతే కనుక ఆయన మనస్సెరిగి నడుచుకుంటాడో, దావీదుని గురించి వచ్చినప్పుడు చెప్తున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుని ఇష్టమేరికి నడిచిన వాడు గొప్పవాడు. లోకంలో అందరము కూడా ఒకటే సమానమండి. పుట్టుకైతే కనుక దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, ఏ భేదము లేదు. అందరూ కూడా ఒకలాగానే ఈ లోకానికి రావటం అయితే జరిగింది. కానీ ఇందులో ఎంతమంది దేవునికి అయితే నచ్చే విధంగా బ్రతుకుతున్నారన్నది మాత్రం ఇక్కడ ముఖ్యం. ఇందులో ఎంతమంది దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నారన్నది మాత్రం ముఖ్యం. కాబట్టి మీ వరకు వస్తే కనుక మీరు ఏం చేయాలనుకున్నప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, మీరు ప్రియులైన దేవుని పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఇక రెండో ఆన్సర్ కూడా చెప్పాడు అక్కడ. నేను దేవునికి ప్రియముగా ఉండాలనుకుంటే, ప్రియమైన ఒకరి కనుక కొడుకుగానో కూతురుగా నేను ఉండాలని కనుక మీరు అనుకునేటట్టయితే ఒకటే దానికి ఉన్న కండిషన్ ఏంటంటే కనుక మీరు దేవుని పోలి నడుచుకోండి. మీరు దేవుణ్ణి పోలి నడుచుకుంటే మీరు దేవునికి ప్రియముగా ఉంటారు. కానీ దేవునికి పుట్టి మరొకలా మీరు నడుచుకుంటే కనుక దేవునికి అయితే కనుక దూరస్తులు అయిపోతారు. మాట మీకు అర్థమైందా? యోహాను సువార్తలో యేసు ప్రభువు అయితే చాలా క్లియర్ కట్గా చెప్పాడు. లోకంలో ఉన్న మానవులందరినీ కన్నది మాత్రం పరలోకమందున దేవుడే. ఆయన ఊపిరే ఈరోజు అందరిలో ఉంది. అందరూ కూడా దేవుని పిల్లలుగానే ఈ లోకానికి వచ్చారు. కానీ ఎంతమంది నేను దేవుని కుమారుని అన్న సంగతిని గుర్తెరిగి ఆ దేవుని పోలి నడుచుకుంటున్నారన్నది ఇక్కడ ముఖ్యం. లోకంలో కూడా మన పిల్లలు ఉన్నారు, మనకు అనుకున్న మన పిల్లలు కూడా ఉన్నారు. కనుకున్న తల్లిదండ్రులు బిడ్డలను బట్టి ఎప్పుడు ఆనందిస్తారో తెలుసా? కన్న తల్లిదండ్రులు బిడ్డలను బట్టి ఎప్పుడు ఆనందిస్తారు? మన పిల్లలు మన మనస్సెరిగి మనకు నచ్చినట్టుగా నడుచుకున్నప్పుడు, మనలను పోలి నడుచుకున్నప్పుడు ఏ తల్లి తండ్రి అయినా కానీ చూసావా
అచ్చు ముమ్మూర్తుల నన్నే పోలున్నాడు కదా, అచ్చు నా పోలికే కదా, నాలాగనే ఉన్నాడు కదా అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆనందపడతారు. అలా కాకుండా మన కరుపుడు పుట్టు కూడా వీళ్ళేమో మనల బట్టి కాకుండా మనల పోలి కాకుండా బయట వాళ్ళు పోలి నడుస్తున్నారు అనుకోండి, ఏ తల్లి అయినా తండ్రి అయినా అనుమానం వస్తుందండి. వీడు నిజంగానే నాకే పుట్టాడా, నేనేంటి వీడేంటి ఇలా ఉన్నాడు, నేను ఎలా బ్రతుకుతుంటే వాడు అలాంటి అలా వల్ల బ్రతుకుతున్నాడు, నా మనస్సుకి వాడి ఇష్టానికి సంబంధం లేదు కదా, వీడు నాకు పుట్టినవాడేనా, నాకు పుట్టినవాడైనా. చాలామంది తల్లిదండ్రులు అయితే కనుక బిడ్డల దగ్గర ఇలాగే నిష్ఠురంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నిజంగా నాకు పుట్టిన కొడుకువేనా నువ్వు, ఎందుకని నా మనస్సు నీకు రావట్లేదు ఏంటి, నా ఇష్టము చొప్పున ఉండట్లేదు కనుకనే. అయితే కనుక కొట్టే కని ఉండొచ్చు కాక, ఆస్తిపాస్తులు ఇస్తే ఇచ్చుండొచ్చు కాక, కానీ వాళ్ళకి ప్రేమను పంచడం కుదరదండి. ఈరోజు చాలామంది తండ్రి కొడుకులు ఈరోజు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. చాలామంది తల్లి కూతురు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. రీజన్ అంటే కనుక కనింది వారైనప్పుడు కూడా వారి యొక్క ఇష్టాన్ని బట్టి కాకుండా వారు వేరే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. అందుకని కన్న తల్లిదండ్రులు కూడా పిల్లలైతే కనుక ఈరోజు ప్రియులుగా కనపడలేకపోతున్నారండి. వాళ్ళ దారి వాళ్ళదే, నా దారి నాదన్నట్టుగా కనుక ఈరోజు బ్రతుకుతున్నారు. పరలోకమందున దేవుడు కూడా ఇదే మాటలు నీకు కూడా చెప్తున్నాడు. మీరు నిజంగానే నా పోలిక చొప్పున పుట్టినవారేనా, మీరు నా పోలిక చొప్పున పుట్టిన వారైతే కనుక నా మనస్సు మీరు ఎదురు నడుస్తారు కదా, నన్ను ఓలే అంటే నన్ను పోలి మీరు నడుచుకుంటారు. మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి. మీరు దేవుని పోలి నడుచుకున్నారా, దెయ్యాల పోలి నడుచుకున్నారా? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు అనుకున్నప్పుడు ఆయన పిల్లలమైన మనము కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు యథార్థవంతుడు, పిల్లలు కూడా యథార్థవంతులుగా ఉండాలి. దేవుడు నమ్మకస్తుడైన మనము కూడా నమ్మకస్తులుగా కనపడాలి. దేవుడు రోషం కలిగిన వాడు, మనము కూడా రోషం కలిగిన వారుగా ఉండాలి. దేవుడు సత్యవంతుడు, ఆయన పిల్లలైన మనము కూడా సత్యవంతులుగా ఉండాలి. ఒకవేళ మనం అలా కాకుండా ఈరోజు అబద్ధికులుగా మారేమనుకోండి, ఈరోజైతే కనుక అపవిత్రమైన పెదవులతో మనం ఉన్నాం అనుకోండి, తినకూడదు తింటూ తాగకూడదు తాగుతూ ఏదో లోకాన్ని అయితే కనుక మనమైతే కనుక ఏదో జురుకున్నట్టుగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే దేవుని పిల్లలమేనా? ఆన్సర్ అయితే కనుక సింపుల్గానే కనపడుతుందండి. నిజంగానే దేవుని పోలు నడుచుకుంటే నిజంగానే దేవుని కుమారుడుగానే లెక్కించబడి రేపటి దినాన మరలా అదే దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. పుట్టడం అయితే కనుక దేవుని కుమారుడిగా ఈ లోకానికి మనం వచ్చినా ఆయన పిల్లల వల్ల మనం ఈరోజు అయితే కనుక సృష్టించబడినప్పటికి కూడా మనము కనుక దేవుని పోలి నడుచుకోకపోతే దేవునికి మనకి సంబంధం ఏముంది? ఈరోజు మనం చేస్తున్న పనులే, మన క్రియలను బట్టే మనం దేవుని పిల్లలమా కామా అన్న సంగతి అర్థమవుతుంది. ఈరోజు మనం ఉన్న స్థితిగతులను ఆలోచిస్తే కనుక నిజంగానే దేవుడు నాలాగానే ఉంటాడా? మీరు ఒకటే అనుకోండి, దేవుని గురించి కొన్ని అభిప్రాయాలు మీకున్నాయి. దేవుడు అంటే ఎలా ఉంటాడు అన్న సంగతి మీకు తెలుసు. సో దేవుని పిల్లలు మీరైతే కనుక దేవుని కుమారుడిగా మీరు ఉన్నారనుకుంటే ఒక్కసారి ఆలోచించండి, దేవుడు నాలాగానే ఉంటాడా? దేవుడు నాలాగానే ఉంటాడా? నాకున్న దురలవాట్లు ఏదైతే ఉన్నదో, నాకున్న అబద్ధము మోసం ఏదైతే ఉన్నదో, నాకున్న దుష్టత్వం క్రూరత్వం ఏదైతే ఉన్నదో ఇలాగే ఉంటాడా దేవుడు కూడా? దేవుని మనం ఎంతో గొప్పగా చూస్తున్నాం. మరి దేవునికి పుట్టిన మనము కూడా అయితే కనుక అంత గొప్పగా బ్రతికినప్పుడు మనము కూడా దేవుని పోలి ఉంటాం. సింపుల్ ఆన్సర్ అయితే కనుక అదేనండి. నేను దేవుని పోలి నడుచుకున్నానా లేదంటానికి మీరు కూడా దేవుని పోలి ఉంటే మీలో దైవత్వం ఉంటుంది. మిమ్మల్ని చూసినప్పుడు కూడా సాటివాడు కూడా మీలో దేవుణ్ణి చూడగలిగే స్థితి వస్తుంది. యేసు ప్రభు ఫైనల్గా అయితే కనుక అదే చెప్పాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచిన వాడు కదా అని. నన్ను చూస్తే మీరు దేవుణ్ణి చూసినట్టే అన్నాడు యేసు ప్రభు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ జీవితం కూడా ఎంతవరకు మార్పు చెందాలి అంటే మిమ్మల్ని చూసినప్పుడు కూడా మీలో దేవుడు కనపడేటట్టు ఉండాలి. మిమ్మల్ని చూసినప్పుడు కూడా దేవుడు మీలో కనపడేటట్టు ఉండాలి. మీలో దేవుడు కనపడుతున్నాడా, దెయ్యం కనపడుతుంది? మీరు ఒకటేనండి, ఇందులో ఎవరు ఒకరికొకరు చెప్పక్కర్లేదు. ఎవరిని వేలెత్తి చూపించుకునే పరిస్థితి వరకు మీరు రావద్దు. మిమ్మల్ని మీరే విమర్శించుకోండి అన్నాడు. వాక్యం అయితే కనుక అదే చెప్తుంది, మిమ్మల్ని మీరే సరి చేసుకోండి. ఇదికెట్టి ఒకటే మాట, లోకాన్ని మెప్పించాల్సిన అవసరం లేదండి, మనుషుల కొరకు కాదు. ఇప్పుడు నేనేదో చెప్తున్నాను కదా, నా కొరకు మీరేం ఫీల్ అవ్వద్దండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవచ్చు, దానికోసం కాదు. ఏదో ఒక రోజు చచ్చిపోతారు కదండి, రేపో మోపో మనమందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కదండి. మరి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళాల్సిన స్థలం అయితే కనుక ఒకే ఒకటి, ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి, లేదా ఆరని నరకాగ్నిలో కాలాలి. మీరు దేవుణ్ణి పోలు నడుచుకుంటే మీరు పరలోకానికి వెళ్తారు. ఆ దేవుని దగ్గర మీరు ఉండొచ్చు. అంతే కదా, దేవుని పోలు నడుచుకున్న వాళ్ళని దేవుడు తన సహవాసానికి తెచ్చుకుంటాడు.
పిలిచింది కూడా అదే, నా సహవాసానికి రండి. ఆయన కుమారుని సహవాసానికి మనం వెళ్ళాలి. ఆయన పోలి నడుచుకుంటే కనుక తప్పకుండా అక్కడ పెట్టుకుంటాడు. కానీ ఆయన సహవాసంలో ఉండాలనుకుంటే అందుకు తగిన అర్హతలు. ఒకటే, దేవుళ్ళలా ఉండటం. మీరు దేవుళ్ళలా ఉండలేదనుకోండి, దెయ్యములా బతుకుతున్నారనుకోండి, మరి మీ సహవాసం ఎవరవుద్ది? దెయ్యానికి నియమించిన నరకంలో మీరు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు యేసు ప్రభువులే కనుక బ్రతికినట్టయితే కనుక దేవుని సహవాసంలో పరలోకంలో ఉంటారు. ఒక లోకంలో అయితే కనుక మీరైతే కనుక దెయ్యంలే బ్రతికారనుకుంటే కనుక దెయ్యానికి నియమించిన స్థలం ఆరని నరకాగ్నిలో మీరు కూడా ఉంటారు. మీరు ఎస్ఆర్నో రెండు మాటలు, దీనికోసం మీరు ఎక్కువగా ఆలోచించక్కర్లేదండి. నేను బ్రతికే బ్రతుకు దేవునిలా ఉంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. అలా కాకుండా దేవునికి విరోధంగా నేను బ్రతుకుతుంటే దేవుని దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు కనుక ఖచ్చితంగా నేనైతే కనుక దెయ్యంతో కలిసి నరకంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దెయ్యంతో కలిసి నరకంలో ఉండాల్సిన పరిస్థితి. ఏం చేయాలి చెప్పండి? పౌలు గారు అయితే కనుక ఈ ఒక్క సెంటెన్స్లో అనేది చెప్పాడు, సింపుల్గా మాట్లాడాడు. మీరు ప్రియులైన దేవుని పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎలాగో అన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు, క్రీస్తు ప్రభు ఏం చేస్తాడో చెప్తున్నాడు చూడండి. క్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను సమర్పించుకున్నాడు. మన కొరకు దేవునికి ఆయన ఏమేడట? అర్పించేసుకున్నాడు. ఆయన నీ భార్య కొరకు నువ్వు అర్పించుకునే మనస్తత్వం ఉందా? నీ భార్య కొరకు మీరు అర్పించుకుంటారా? మీ భర్త కొరకు మీరు దేవునికి అర్పించుకునే పరిస్థితి ఉందా? మీ పిల్లల నిమిత్తం మీరు అర్పణ చేసుకుంటున్నారా? నలిగిపోతున్నారని భయపడిపోతున్నారా? మీ పిల్లల కొరకు, మీ భర్త కొరకు, మీ భార్య కొరకు నిజంగానే మీరైతే కనుక అర్పించుకునే మనస్తత్వం ఉందా? దేవుడు నన్ను ఇంటికే పంపించాడు, ఎందుకు దీన్ని ఊరికి సుఖపెట్టుకోవడం కోసమా? ఈ శరీరాన్ని నేనైతే కనుక సుఖపెట్టుకోవడం కోసం నాకు దేవుడు ఈ శరీరం ఇవ్వలేదు, దీన్ని నలగొట్టుకోమని చెప్పాడు. దీనివలన ఏ ప్రయోజనం ఉందో, ఏం చేయగలనో, నా జీవితంలో చివరి వరకు కూడా నేనైతే దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి రావాలి కదా. అందుకొరకే దేవుడు నాకు ఈ శరీరం ఇచ్చాడు. నల్లగొట్టుకున్నారా? నీ కళ్ళ ముందున్న నీ భర్త కొరకు నీ శరీరాన్ని నల్లగొట్టుకున్నారా? మీ భార్యను పోషించడం కోసం మీ శరీరాన్ని నల్లగొట్టుకున్నారా? మీకు ఇచ్చిన దేవుడిచ్చిన బహుమతులు మీ పిల్లల కొరకు మీరేం చేస్తున్నారు? మీ కన్న తల్లిదండ్రులను బట్టి ఆలోచించిన, మీ మీద ఆధారపడిన మీ తోబుట్టులను బట్టి ఆలోచించిన, లేదా మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన మీ స్నేహితులనో లేకపోతే కనుక లోకంలో ఉన్న మరొకరు వ్యక్తుల గురించి ఆలోచించిన, వారి కొరకు మీరు ఎప్పుడైనా కష్టపడటం నేర్చుకున్నారా? వారి కొరకు మీరైతే నలిగిపోవటం అనేది మీకు అలవాటైందా? యేసు ప్రభు అయితే కనుక లోకం కోసం తన ప్రాణమే ఇచ్చేశాడు. దేవుని మనస్సు అండి, అడిగిన వాడిని కాదనుకోండి. చెయ్యి చాచారు అనుకుంటే కనుక చిచ్చి వద్దనుకోవటం కాదండి, మొహం తిప్పుకు వెళ్ళిపోవటం కాదట. మేలు చెయ్యుట నీ చేతనైనప్పుడు మేలు చేయకుండా నీ చెయ్యి వెనక్కి తీయొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎవరికన్నా మేలు చేయటం నీ చేతనైతే కనుక వెనకడుగు వేయొద్దు. అవకాశం ఉన్నంత వరకు వారికి సహాయం చేయి. అవకాశం ఉన్నంత వరకు వారికి సహాయం చేయని చేసే మనసేన మంది. యేసు ప్రభు అయితే కనుక లోకం కోసం తన ప్రాణమే ఇచ్చాడు. మరి నువ్వేమిస్తావు? నువ్వు దేవుని పోలి నడుచుకోవాలనుకుంటే కనుక, దేవునినే నువ్వు ఉండాలనుకుంటే కనుక ఏం చేస్తావు? నీ చుట్టూ ఉన్న వారికి, నీ చుట్టూ ఉన్న వారి కొరకు నువ్వేం చేస్తావు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? అని చివరికి వచ్చినప్పటికీ అన్నాడు చూడండి అక్కడ, అలాగుననే ఎలాగుననే క్రీస్తు యేసు ప్రభువు వల్లనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీరు దేవుని పోలి నడుచుకోవటం అనుకుంటే మీరు ప్రేమ కలిగి ఉండటమే దేవుని పోలి నడుచుకోండి. ఎదుటివారు బాగును కోరుకోవటమే ప్రేమ కలిగి ఉండటం. ఎదుటివాడి జీవితాన్ని కోరుకోండి, అర్ధాంతరంగా వాళ్ళైతే నాశనం చేయాలని చూడకండి. ఎవరైనా ఎదుగుతున్నారనుకుంటే కనుక ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. వాళ్ళని చదువుకునే పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. లేకపోతే కనుక యవ్వన దశలో ఉన్న పిల్లలు అయితే కనుక ఎదుగుతుంటే కనుక వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎవరన్నా ఒకరు మీ దగ్గరికి వచ్చేతే కనుక కొద్దిపాటి జీవనోపాధి కోసం వృత్తో వ్యాపారం చేసుకున్నారనుకుంటే కనుక అవకాశాన్ని బట్టి వాళ్ళకి సాయం చేయండి. ఆకలితో ఉన్న వాళ్ళకైతే కనుక భోజనం పెట్టండి. అనారోగ్యంతో ఉన్న వారికి అయితే కనుక మీ చేతనైతే కొద్దిపాటి వైద్యం చేయించండి. అవసరంలో ఉన్నారనుకుంటే కనుక శక్యమైనంత వరకు మీకు చేతనైనంత వరకు అయితే కనుక ఎదుటి వాడికి సహాయము చెయ్యండి. మీ పెద్ద మనస్సు, దేవునికి కలిగిన ఈ ప్రేమ కలిగిన మనస్సు మీరు కలిగి ఉన్నప్పుడు మీరు కూడా దేవుని పోలి నడుచుకుంటారు. మీరు ఎప్పుడైతే కనుక దేవుని పోలి నడుచుకుంటారో రేపటి దినాన్న ఆ దేవుడు ఉండే స్థలంలో మీకు ఛాన్స్ ఉంది. మీరు దేవుని పోలి ఇక్కడ కనుక మిమ్మల్ని మీరు నిరూపించుకుంటే, దేవునిలా కనుక ఈ లోకంలో కనుక మీరు బ్రతకటం నేర్చుకుంటే రేపటి దినాన్న దేవునితో పాటు మీరు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ లోకంలో ఉన్నప్పుడే మీ జీవితాన్ని అయితే మీరు డిసైడ్ చేసుకోవటం అండి, మీ భవిష్యత్తును డిసైడ్ చేసుకోవటం. ఇక్కడ ఉన్నప్పుడే ఒకళ్ళు కనుక దేవునిలే కాకుండా మీరు దొంగలా ప్రవర్తించారనుకోండి, మీరు దెయ్యముతో సమానంగా ప్రవర్తించారనుకోండి,
పైకే కనపడాలని ఏమీ లేదండి. దెయ్యం అనుకుంటే తెల్ల చీర కట్టుకుని, జుట్టు విరబోసుకుని, మల్లెపూలు పెట్టుకుని, పట్టీలేసుకు తిరగటమే కాదు దెయ్యం అనుకుంటే. ఎదుటివాడి కీడును కోరుకునే ప్రతి ఒక్కరు కూడా దెయ్యమే. ఎదుటివాడి కన్నీళ్ళకి కారణమయ్యే ప్రతి ఒక్కరు కూడా దెయ్యమేనండి. ఎదుటివాడిని పడగొట్టాలని ఆలోచించే ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాడు దెయ్యమే. తోటివారిని చూసైతే కనుక ఈర్ష్య, అసూయ, ద్వేషములతో ఎవరైతే ఉంటారో వారు దెయ్యమే. ఎదుటివారిని చూసి ఓర్చుకోలేని మనస్తత్వం కలిగిన వారు, తోటివారికి కన్నీటి కారణమైన ప్రతి ఒక్కరూ కూడా దెయ్యమే. ఇలాంటి వారికి దేవునితో రేపటి దినాన చోటు ఉండదు. ఆ దేవుని సన్నిధిలో మీరు ఉండటానికైతే కనుక అవకాశం ఉండదు. మీరు దేవునిలోకి ఇక్కడ బ్రతికితే, ఇదిగో నేను దేవునిలా బ్రతికానన్న సంగతిని దేవుని దృష్టిలో మీరు నిరూపించుకుంటే, మిమ్మల్ని చూసిన దేవుడు, మిమ్మల్ని అంగీకరించిన దేవుడు రేపటి దినాన మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. అలా కాకుండా మీలో కనుక ఒకరి కనుక దెయ్యము యొక్క ఛాయలు ఉంటే, ఆ మనస్తత్వం కనుక మీకున్నట్టయితే దేవుని సన్నిధిలో మీకు చోటు ఉండదు. ఇక దేవుని సన్నిధిలో మీకు చోటు ఉండదు అనుకుంటే వెలుపల చీకటిలో, మీరు వెలుపల చీకట్లు అయితే కనుక దెయ్యముతో కలిసి రేపటి దినాన నరకం అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. ఇదే యేసుప్రభు అయితే కనుక ఈ లోకానికి తెలియచేసింది. బ్రతకండి, ఓ మంచి బ్రతుకు బ్రతకండి. మిమ్మల్ని చూసినప్పుడు మీలో దేవుడు కనపడేటట్టుగా బ్రతకండి. మీలో దేవుణ్ణి చూసేటట్టుగా, ఎదుటివాడు సాక్ష్యం ఇచ్చేటట్టుగా మీరు బ్రతికిన రోజున తప్పకుండా దేవునితో పాటు రేపటి దినాన మీరు కూడా ఆ పరలోకంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి అట్టి స్థితిలో మనం అందరం ఉండాలనే దేవుడైతే కనుక రకరకాలుగా మనందరూ కూడా ఈ మాటలన్నీ కూడా తెలియజేసి ఉన్నారు కనుక ఎవరు కూడా దేవుని సంకల్పం నుంచి తొలగిపోకుండా ఒకసారి ఎవరికి వాళ్ళు పరిశీలించుకుని, దీనికోసం డబ్బులు ఖర్చు ఉండదండి. మీరు దేవునిలా బ్రతకటానికి డబ్బులతో పని ఉండదండి. దేవునిలా బ్రతకటానికి మీ అంత చందాలతో పని లేదండి. మీరు దేవునిలా బ్రతకటానికి మీ వెనకాల హంగు ఆర్భాటం ఉండవలసిన అవసరం లేదు. మీకు చదువు ఉందా, లేకపోతే డబ్బులు ఉన్నాయి, అలాంటివి అక్కడే పనికిరావండి. ఉండాల్సిందని ఒకటే, మంచి మనసు. మీ మంచి విశాలమైన మనసు పెట్టుకోండి. మీ హృదయం అయితే కనుక విశాలపరచుకోండి. కుయుక్తుగా ఆలోచించకండి. కుట్రతో మోసంతో మీరు ఉండకండి. అందరూ బాగుండాలని కోరుకోండి. ఏ ఒక్క వ్యక్తి అయితే కనుక మీరు డిస్క్రిమినేషన్ చూపించకండి. అసమానతలు పెట్టాలి, అసమానతలతో మీరు ఉండకండి. వాడు వేరు నేను వేరన్న భావన మీకు వద్దండి. దేవుని బట్టి మనమందరము కూడా లోకంలో కేవలం మన భారతీయులు మాత్రమే కాదండి, ఇక్కడ కులాలను గురించో మన రాష్ట్ర వ్యక్తుల గురించి మాత్రమే కాదండి, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మన తోబుట్టులే. వీరిలో ఎవరికి హాని కలిగినప్పుడు కూడా మనమైతే కనుక దుఃఖించినట్టు ఉండాలి. ఎవరికి సంతోషం కలిగినా వారితో పాటు మనం కూడా ఆనందించే పరిస్థితిలో ఉండాలి. అందరూ బాగుండాలని ఏ రోజైతే మీరు కోరుకుంటారో, అంత పెద్ద మనసుతో మీరు ఉంటారో, నిజంగానే మీరు యేసుక్రీస్తు పోలిన వారుగా ఆ దేవునికి ప్రియులైన పిల్లల వలె రేపటి దినాన్ని ఆ పరలోకం వెళ్ళటానికి మనకు అవకాశం ఉంటుంది. మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, ఆ దేవాతి దేవుని దృష్టిలో మీరు ఎప్పుడు కూడా విలువైన వారుగా ఉండాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటే నా మాటలను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.